హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ కిచెన్. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు మెత్తటి స్పాంజీ లాంటి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనము చూద్దాము. ఇవి ఎంత బాగుంటాయంటే ఒక్కటి తినాలి అనుకున్న వాళ్ళు కూడా 2-3 తినకుండా ఉండలేరు. అంత సాఫ్ట్గా, అంత టేస్టీగా ఉంటాయి. దానికోసం రెసిపీని చూద్దాము. మిక్సీ జార్లోకి 1 కప్పు ఉప్మా రవ్వని, 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని, అలాగే సగం కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసేసుకొని దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. సో ఈ విధంగా రుబ్బుకున్న ఈ పిండిని మనము ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. సో ఈలోపు మనము కావలసిన వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా సన్నగా కట్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత పిండి అనేది కొద్దిగా గట్టిగా అయిపోతుంది. ఆ తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ని ఇందులో వేసేసుకోవాలి. అండ్ సన్నగా తరిగిన క్యాప్సికమ్, ఒక సగం క్యాప్సికమ్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, ఒక చిన్న స్పూను జీరా, అలాగే చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ వరకు ఉప్పుని, అండ్ అలాగే కొద్దిగా సోడాను కూడా వేసేసుకొని ఇందులో మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు సోడా అవసరం లేదు అనుకుంటే, అంటే ఫ్లఫీగా ఉండాల్సిన అవసరం లేదు దోశలు అనుకుంటే సోడాని అవాయిడ్ చేయండి. లేకున్నా కూడా దోశలు అనేటివి మంచిగా వస్తాయి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక చిన్న గిన్నెని పెట్టేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని అందులో 2 గరిటెల వరకు పిండిని వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత దీన్ని మనము రెండో వైపుకు ఇలాగ తిప్పేసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాల వరకు మనము కుక్ చేసుకుంటే చూడండి ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ అయిన ఈ స్పాంజీ దోశలు అనేటివి రెడీ అయిపోయినాయి. సో అదే విధంగా మనము రెండోసారి కూడా ఇలాగనే చేసేసుకోవాలి. ఆయిల్ మీరు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తక్కువ తినాలి అనుకున్న వాళ్ళైతే తక్కువ ఆయిల్లో కూడా దీన్ని వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. మనకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు ఈ విధంగానే అన్నీ చేసేసుకోవాలి. అండ్ చాలా తక్కువ టైంలోనే ఈ దోశలు అనేటివి రెడీ అయిపోతాయండి. సో మీరందరూ కూడా ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ పిల్లలు చేయమని అడుగుతారు. ఈ దోశలు అంత టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఈ దోశల్ని మీరు మీకు నచ్చిన టిఫిన్తోని ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కటి తినాలి అనుకున్న వాళ్ళు కూడా 2-3 తినేంత టేస్టీగా ఈ దోశలు అనేటివి ఉంటాయన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఎలా ఉందో తెలియచేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.